డైరెక్ట్ శివయ్య అనుకుంటూ వెళ్ళడమే. హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పార్ట్ 1లో ట్రెక్కింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది, చాలా సాహసవంతంగా డేంజరస్గా జరిగింది. పైకి వెళ్ళడం, ఆ స్టోన్స్ అని వేగన్ని మనం వెతుక్కొని వెళ్ళడం బాగా జరిగింది. అలాగే ఈ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, చాలా బెస్ట్ విజువల్స్ వచ్చాయి. అలాగే చాలా డిఫరెంట్ పార్ట్స్ అనేది మనం వెళ్ళడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వైబ్. ఇలా ఉంటే అంతసేపు అయినా నడవచ్చు, ఫ్లాట్గా ఉండి రాళ్ళు ఉన్నా పర్లేదు. కానీ ఇందాకైతే అసలు కొన్ని చోట్ల వే కూడా లేదు. ఏదో కుట్టింది. ఇప్పుడే ఇక్కడ నేషనల్ ఫారెస్ట్ కదా, ఇక్కడ కొంచెం చిన్న చిన్న దోమలు, ఈగ, పురుగులు ఉన్నాయి. మనం ఫుల్ షర్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇంకో మరి మిగతా వాళ్ళు ఏమో షర్ట్ వేసుకోకుండా వెళ్తున్నారు. వాళ్ళు ఏమన్నా మస్కిటో స్ప్రే కానీ అలాంటివి ఏమన్నా అప్లై చేసి ఉంటారు. మన సన్ స్క్రీన్ కూడా రాసుకొని రాలేదు, ఫేస్ అప్పుడే మాడిపోయింది. ఫైనల్లీ ఇందాక ఆ పిక్చర్ చూసాం కదా, ఆ స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. ఆ స్టిక్కర్ దగ్గర బ్లూ డాట్ కనపడినప్పుడే మనం రెడ్ డాట్ వైపు వెళ్ళాల్సింది. ఇప్పుడు ఇదంతా నడుచుకుంటూ వచ్చేసాను. ఇదంతా చూస్తేనేమో ఇది కిందకి వెళ్తుంది, కొండ ఏమో దిగిపోతుంది. సో మనం రాంగ్ రూట్లో ఉన్నామని అర్థమయ్యి పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర మ్యాప్ ఉందన్నమాట. సో వాళ్ళ దగ్గర మ్యాప్లో చూస్తే కిందకి వెళ్తుంది. సరే, మనం అలాగే రెడ్ డాట్ ట్రైల్ కావాలి కాబట్టి మళ్ళీ బ్యాక్ టు దట్ బోర్డ్. ఆ బోర్డు ఏదైతే ఉందో దాని దగ్గరికి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం. ఎలాగో టైం ఉంది కాబట్టి మనకి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆ రెడ్ డాట్ ట్రైల్ ఎండ్కి వెళ్ళి చూద్దాం. నడుచుకుంటూ వస్తుంటే పైకి బ్లూ డాట్ ట్రైల్లో బ్యాక్కి ఇక్కడ ఇదేదో కనపడింది, స్ట్రైట్గా ఉంది చెట్టు. దీనిలో రాళ్ళు పెట్టాడు, అలాగే ఇక్కడ కూడా రాళ్ళు పెట్టారు. ఇదిగోండి, దీంట్లో కూడా మనం 2 రాళ్ళు పెడదాం. ఏమా రాయి, ఇగో ఈ రాయి అయితే మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది, స్టాండర్డ్గా. మరి ఇది పురాతన చెట్టు అంట. ఫస్ట్ ఇటు వెళ్ళిన ఆయన ఇలా చేసి రాళ్ళు పెట్టి వెళ్ళాడు, అలాగే ఫాలో అవుతున్నారు. మనం కూడా అలాగే ఫాలో అవుదాం. ఇంకో రాయి ఏది, ఇంకో ఇటు పైన పెట్టాలి కాబట్టి ఈ రాయి వేద్దాం. ఈ రాయి స్టాండర్డ్గా ఉంటుంది మన రాయి. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాం. చూడండి, ఈ సింబల్లో ఉంది కదా, ఈసారి ఇప్పుడు నా వాన పడ్డప్పుడు అలాగా వద్దాం. అంతా మన చిట్టీల మహిమ. ఆ చిట్టీలు ఏదో వస్తే అదే కదా మనం చేస్తాం, ర్యాండమ్ కంటెంట్గా. చూద్దాం, టచ్కో ముందుకి మన ప్రయాణం సాగిద్దాం. ఎక్కడైతే తప్పిపోయామో అక్కడికి. రెడ్ డాట్ ట్రైల్స్, వేర్ ఆర్ యూ? నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఏదో పురుగు ఉంది, మన డిస్కో లైట్ కలర్లో ఉంది. ఏదో తింటుంది దాన్ని, పురుగు అనుకుంటుంది. ఇది దాన్ని తింటుందో, అది దీన్ని తింటుందో. నల్లచీమ. తో పాటు వచ్చిన బుడ్డోడు, ఆడిని వదిలేసి వచ్చేసాను. దారి తప్పిపోయాను, మళ్ళీ వెనకొచ్చాను కదా బ్లూ డాట్ నుంచి. వాళ్ళేమో మన ఏదైతే బోర్డు ఉందో అదే ఇంకా రెడ్ డాట్ ట్రైల్ ఎండ్ అంట. సో మళ్ళీ మన బ్యాక్ అక్కడికి వెళ్ళి అది చూసి మనం ఫస్ట్ డిసైడ్ అయిన రెడ్ డాట్ ట్రైల్లోనే కిందకి వెళ్దాం. ఫైనల్లీ మౌంట్ తమన్నీ ట్రైల్ అయిపోయింది. ఇదే రెడ్ డాట్ ట్రైల్ ఎండ్ అనమాట. అటు వెళ్తే బ్లూ డాట్ ట్రైల్, ఆ బోర్డు ఉంటుంది కదా అది. ఇందాక మనం రాంగ్ వేలో వెళ్ళి రాంగ్ వేలో వచ్చాం. అక్కడ ఆల్రెడీ 3 బొట్లు పెట్టాడు, 3 బ్లూ డాట్స్. మనం పట్టించుకోకుండా అటు వెళ్ళిపోయాం. ఇదే అంట రెడ్ డాట్ ట్రైల్. యా, అయిపోయింది. కొంచెం వాటర్ తాగుదాం, షర్ట్ అంతా వెనకాల తడిసిపోయింది, బ్యాగ్ ఉంది కాబట్టి. ఈ వాటర్ బాటిల్ మనం 5 తెస్తే ఆల్రెడీ 2 అయిపోయాయి. మా వాళ్ళు 2 తాగేశారు, నాకు కొంచెం ఇచ్చారు. ఇప్పుడు ఇంకో 3 వాటర్ బాటిల్స్. వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ అంటావా? మనం ఇది స్పిట్ చేస్తాం కాబట్టి, మనం ఇది ఖర్చు పెట్టేసాం కాబట్టి వాళ్ళకి కొత్త వాటర్ బాటిల్ ఇస్తున్నా. సో యాక్చువల్లీ ఈ ట్రైల్కి వచ్చేటప్పుడు అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే అనిపించింది. మంచిగా స్టోన్స్ అవన్నీ, పాత్ కూడా స్టీపీగా
ఇర్రెగ్యులర్గానే ఉంది పాత్. ఎవరైనా ట్రైల్ చేయాలనుకుంటే వచ్చి ట్రైల్ చేయొచ్చు. చాలా బాగుంది. న్యూ జెర్సీలో దగ్గరే కాబట్టి ద బెస్ట్ ట్రైల్ అయితే చెప్తాను. ఇప్పుడు దాకా వెళ్ళిన పెద్ద ట్రైల్స్లో ఇదే. ఫస్ట్ కొలరాడోలో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇదే అనిపించింది. సో మనం ఫస్ట్లో ప్లాన్ చేసినట్టే బ్లూకి వెళ్ళి రెడ్కి వచ్చి మళ్ళీ రెడ్ ట్రైల్లో నుంచి కిందకి వెళ్తున్నాను. చాలా క్రేజీగా ఉంది, ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఆచితూచి వేయాల్సి వస్తుంది. షూ జారిపోద్దేమో అని. జారిపోతే ఏం లేదు, మోకాళ్ళు ఇరిగి కాళ్ళు బెనికిద్ది సెట్. అలాంటి కాకుండా జాగ్రత్తగా దిగి కిందకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో వీడియోలతో మిమ్మల్ని వైప్ చేయడానికి ఉంటాను. సో ఈ రెడ్ రాడ్ ట్రైల్ ఎక్కేటప్పుడే బాగుంది, కొంచెం అడుగు వేయడానికి గ్రిప్ వస్తుంది అనమాట, స్పేస్. ఇప్పుడు దిగేటప్పుడు మరీ ఇలా ఇప్పుడు చూసారు కదా, అసలు స్లాంట్గా ఉంది కాబట్టి కాలు జారిపోతుంది. శాండీ మట్టి ఉన్న చోట వేస్తే జర్రని జారుకుంటూ కిందకి డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు. సో కొంచెం కష్టంగానే ఉంది ఇదైతే. బ్లూ రాడ్ ట్రైల్ కొంచెం గ్రీనరీగా బాగుంది, మంచిగా పిక్నిక్ స్పాట్లా ఉంది అదైతే. ఈసారి ట్రై చేద్దాం. మన చిట్టీలు బ్లూ రాడ్ ట్రైల్కి వెళ్ళి బ్లూ రాడ్ ట్రైల్ నుంచి రమ్మని డిసైడ్ చేస్తే చిట్టీలు వేసి అప్పుడు ఆ చిట్టీలు ఏం చేసిందో మనం ర్యాండమ్గా కంటెంట్ చేద్దాం. ఇదే ఎక్కడమే బాగుంది, కానీ దిగడం కంటే అక్కడమే బాగుంది. ఎక్కడ అడుగేయాలో ఎక్కడ కరెక్ట్గా స్టెప్ వేయాలో తెలుస్తుంది. ఇది పైనుండి కింద చూస్తుంటే అన్నీ బాగాలేవు. అబ్బో, సరిపోయింది. ఫుల్ స్లోపీ ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. సో ఇప్పుడు ఇలా దిగుదాం. ఇక్కడే మన విజ్ఞాన ప్రదర్శనలు చూపించకూడదు అనమాట, ఉన్నదాన్ని ఉన్నట్టు వాడుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ జారినా అక్కడి ముందుకు వెళ్ళిపోతాం, స్ట్రైట్ డైరెక్ట్ శివయ్యా అనుకుంటూ వెళ్ళడమే. వచ్చేసాం. యా, ఒక ఎండ్ నుంచి దిగాలైపోతే ఇంకో ఎండ్ నుంచి దిగాము. సో పక్కనే ఉంది, ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది కార్ పార్కింగ్. సో అక్కడ వరకు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళాలి. సో ఫైనల్లీ చెప్పాలి అంటే యా, ట్రెక్ వర్త్ ఇట్, బాగుంది. ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేయడానికి ఇంకా చేయొచ్చు. సో దీన్ని చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంటాయి అనుకున్నాను. మధ్యలో వాటర్ ఫాల్స్ సౌండ్ వినిపించింది, కానీ ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయో మాకు తెలియదు. సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా చిట్టీలు వేసినప్పుడు వస్తే అప్పుడు మనం మళ్ళీ ఇంకో వేళ ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచిగా డీటెయిల్స్ తెలుసుకొని వద్దాం. సో ఫైనల్లీ కిందకు వచ్చేసాం. రెడ్ రాడ్ ట్రైల్లో కిందకు వచ్చాం. వెళ్ళడం అనేది కొంచెం టఫ్ ఉన్నా వచ్చేదానికంటే కూడా చాలా ఈజీగానే ఉంది. కింద వచ్చేటప్పుడు చిన్న స్లోపీగా ఆ స్టోన్స్ జారిపోవడం అంటూ జరిగింది. బట్ ఈ వైపు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ర్యాండమ్ వీడియోస్. అండ్ నెక్స్ట్ టాక్లో ఇంకో స్టోరీతో నాతో వైబ్ అవ్వడానికి రెడీగా ఉండండి. అంటిల్ దెన్, జై హింద్.